రైట్. మనకు అందుబాటులో ఉన్నారు నరేష్ గారు, యాదాద్రి స్థానికులు. నరేష్ గారు నమస్కారం అండి. నరేష్ గారు వినిపిస్తుందండి? వినిపిస్తున్నా సార్. నరేష్ గారు, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో విద్యుత్ వినియోగం పైన పెద్ద వివాదం అయితే రేగుతుంది. అసలు యాదగిరిగుట్ట పైన ఏం జరుగుతుంది నరేష్ గారు? సార్, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్టలో కొండపైన సాక్షాత్ శ్రీ స్వామివారు తిరిగే తిరుమాడ వీధుల్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం అనేది చాలా బాధాకరం సార్. హ్మ్. అందులో సోడా ప్రకటనలు మరియు చెప్పుల ప్రకటనలు చేయడం అనేది ఇంకా బాధాకరం. ఈ ప్రైవేటు ప్రకటనలు వేయడం సనాతన సాంప్రదాయాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ కించపరుస్తున్నారు. ఇలాంటి ప్రకటనలు సరికాదు సార్. అవినీతి అక్రమాలతో ఏర్పాటు చేసిన బోర్డులు ఈ పవర్ సప్లై దేవస్థానం వారు ఏ విధంగా ఇస్తున్నారు? ఈ విధంగా ఒక్కొక్క స్క్రీన్ కి సార్, ఒక్కో స్క్రీన్ కి నెలకి 3 లక్షల రూపాయల ఆదాయం కరెంట్ బిల్ వస్తున్నది. వీళ్ళు దేవస్థానం వారు వాటికి 9 స్క్రీన్లకు పర్మిషన్ ఇచ్చారు సార్. ఓకే. 9 స్క్రీన్లకు 3 స్క్రీన్లు ఏర్పాటు చేస్తారు. అంటే ఒక్కో స్క్రీన్ కి 3 లక్షల రూపాయల కరెంట్ బిల్లు అంటే నెలకి వచ్చేసి ఇప్పుడున్న స్క్రీన్లకి 9 లక్షల రూపాయల కరెంట్ బిల్లు వస్తున్నది. అంటే ఈ 9 లక్షల రూపాయల కరెంట్ బిల్లు స్వామివారి ఆదాయానికి గండి పెట్టడమే కదా సార్. అవును. అయితే నరేష్ గారు, యాదగిరిగుట్ట ఆలయ పరిసరాలు ఎల్ఈడి స్క్రీన్ల పైన షూ, కూల్ డ్రింక్స్, ఇతరత్ర వాణిజ్య ప్రకటనలు ఈ ఆలయాన్ని ఎప్పటి నుంచి ప్రదర్శించడం మొదలు పెట్టారు నరేష్ గారు? గత 10 రోజుల నుంచి నడుస్తున్నాయి సార్. ఇది 10 రోజుల నుంచి స్క్రీన్లు ఏర్పాటు చేసేసి ఓకే. వాటి పైన ఈ ఎల్ఈడీలలో ప్రకటన చేయడము. అయితే ఈ షూ, కూల్ డ్రింక్స్ యాడ్ల ప్రదర్శన పైన ఎల్ఈడి స్క్రీన్లకు సంబంధించి అక్కడ భక్తులు కానీ స్థానికులు కానీ ఎవరైనా ప్రశ్నించారా అక్కడ? ప్రశ్నించారు సార్. ప్రశ్నించిన అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఓకే. ఈ దేవస్థానం ఆలయ అధికారులు కూడా ఎవరైనా స్పందించారా? వారితోటి మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎవరు కూడా స్పందించలేదు సార్. ఈ బోర్డులు పెట్టింది మీరా మీరా హోల్డింగ్ బోర్డ్స్ ద్వారా పెట్టారు సార్. ఇది హ్మ్. వాళ్ళు పెట్టారని చెప్పేసి దేవస్థానం వాళ్ళు అంటున్నారు. ఆ కంపెనీ వాళ్ళే మేము పెట్టలేదు, ఆ బోర్డులు మావి కాదు అని చెప్పేసి ఈవో గారికి మెయిల్లో లెటర్ కూడా పంపించారు. పంపించినా కూడా ఈవో గారు స్పందించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు సార్ ఈ విషయం మాత్రం. అయితే నరేష్ గారు, ఈ ప్రాజెక్టులో ఎలాంటి టెండర్ ప్రక్రియ కూడా జరపకుండా నేరుగా ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా వీరితోటి చేతులు కలిపారన్న కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మీరేమంటారు సార్? ఇక్కడ కొండపైన ఎలాంటిది జరిగినా సరే టెండర్ ప్రకారం మీకు నియామకం చేస్తారు సార్. మరి ఈ టెండర్ ప్రకారం నియామకం చేసినప్పుడు ప్రతిదీ ఈ ఒక్కటి ప్రకటనల విషయంలో మాత్రం ఎందుకు టెండర్ల ప్రకారం చేయలేదు? అంటే దీని వెనుకలు ఉన్నది ఎవరు, ఏంటి అనేది తక్షణమే బయటికి రావాలి. దీనిపైన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఇది ఏది అయినా సరే దీని వెనుకలు ఉన్న అధికారులు కానీ, నాయకులు కానీ, పెద్దవాళ్ళు ఇంకెవరు ఉన్నా సరే దీనిపైన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. వాళ్ళని బయటికి లాగేంత వరకు దీన్ని ఆపం సార్ మేము. ఏదైనా ఉంటే ప్రకటనల విషయంలో ఏది ఉన్నా కింద చేసుకోవాలి. కొండ పైన తిరుమలలో కూడా ఇలాంటి ప్రకటనలు ఎక్కడ కూడా లేవు సార్. కానీ ఇక్కడ తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్టలో ఇలాంటివి చేయడము చాలా బాధాకరం సార్. రైట్. థ్యాంక్ యూ నరేష్ గారు. మనకు అందుబాటులో